తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అని చెప్పి పరమాత్మ చెప్పారనమాట. కాబట్టి ప్రతి మానవుడు మన జీవితంలో రోజుకి జీవితంలో కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఇట్లా యజ్ఞం చేసుకోవాలంట. అట్లా శాతగానటువంటి వాళ్ళు బారసాలప్పుడు, పెళ్ళినప్పుడు, మరి ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడు కనీసం జీవితంలో 4-5 సార్లు చేయాలట. ఎందుకంటే మనం పీల్చేటటువంటి గాలి ద్వారా ఏమవుతుంది, ప్రాణం నిలబడుతుంది. ఆ గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకొని ఏం చేస్తాను, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకొని మనం తిన్నటువంటి ఆహారం ద్వారా మళ్ళీ మలినమయ్యి గాలి కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ మనం విడుదల చేస్తున్నాం. ఆ గాలి చేత ఏమైతుంది, వాతావరణం కలుషితం అయిపోతుంది. ఇటువంటి యజ్ఞం చేస్తే ఆ వాతావరణం కలుషితం అయిపోయినటువంటి దాన్ని, ఈ నీటిని ఎలాగైతే ప్యూర్ చేస్తే శుద్ధమైనటువంటి మంచినీళ్ళు వస్తున్నాయో అలా గాలి కూడా శుద్ధం అవుతుంది అనమాట. యజ్ఞం ద్వారా మనం సమిధలు వేస్తున్నాము, ఆవు నెయ్యి వేస్తున్నాము. దీని ద్వారా ఏమవుతుంది, గాలి కూడా వాతావరణం కూడా శుద్ధం అవుతుంది. అంతే కాబట్టి అన్న ధ్వంసే బోధాన్ని పరిచయం అన్న సంభవ యజ్ఞ పరిచయం యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్య బ్రహ్మాంస సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మం నిత్య యజ్ఞ ప్రతిష్ఠితం అని చెప్పి పరమాత్మ చెప్పాడు. నేనందు కాబట్టి సర్వకాల సర్వవస్థలందు యజ్ఞమునందు ప్రతిష్ఠితుడనై ఉంటానని చెప్పి పరమాత్మ చెప్పాడు. ఇదంతా కూడా ఏం చక్రం, కాలచక్రం. దీన్ని ఎవరు ఉల్లంఘించడానికి లేదు. ఇది మనకి సమస్తం కూడా పరమాత్మ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఆయనకి కృతజ్ఞతా భావంతో కనీసం చేతగానేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం ఒక జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఇటువంటి యజ్ఞం చేయాలట. ఈ యజ్ఞం ద్వారా పరమాత్మ తృప్తి పడతాడు. మరి ప్రకృతి సంతోషిస్తే జీవరాశులన్నీ ఆనందిస్తాయి వర్షం పడితే. కాబట్టి ఎవరైతే ఈ యజ్ఞం చేస్తారో వాళ్ళ జన్మ ధన్యమవుతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదిగాక ఈ యజ్ఞం చేసే దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క ఆక్సిజన్ పీలుస్తాం మనం. ఆక్సిజన్ పీలిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. కూర్చోవాల, వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. ఎలాగంటే 1994లో భూపాల్లో యూనియన్ కార్పొరేట్ కంపెనీ సెవెన్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ మొత్తం బ్లాస్టింగ్ అయ్యి ఆ విష పదార్థం అంతా వాయువులో కలిసిపోయింది. వాయువులో కలిస్తే ఆ వాయువు ప్రసరించినంత దూరం సృష్టిలో ఉన్నటువంటి మనుషులతో సహా జీవరాశులన్నీ చచ్చిపోయాయి. చచ్చిపోతే అక్కడ ఒక అబ్బాయి ఆ దగ్గరలోనే ఒక అబ్బాయిది పుట్టినరోజు అయితే ఇలాంటి యజ్ఞం చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. ఆ యజ్ఞం దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళకి ఏమీ కాలేదు, చచ్చిన వాళ్ళందరూ చనిపోయారు. ఈ మన దేశం వాళ్ళు కాకుండా ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రజ్ఞులు వచ్చి పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే వీళ్ళకి ఏమీ కాలేదు. కిలోమీటర్ దూరం దాకా అన్ని జీవరాశులు 84 లక్షల రకాల జీవరాశులు మనుషులతో సహా చనిపోయారు. అక్కడ యజ్ఞం దగ్గర కూర్చున్నటువంటి వారికి ఏం కాలే. మన దేశాస్తులు శాస్త్రజ్ఞులు ఇతర దేశాల శాస్త్రజ్ఞులు వచ్చి పరిశోధన చేశారు. వీళ్ళకి ఏమీ కాలేదు. కారణం ఏంటంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, మా అబ్బాయికి పుట్టినరోజు అయితే మేము హోమం చేసుకుంటున్నామండి, హోమం కాడ కూర్చున్నామని చెప్పారు. అంటే ఆ హోమంలో అంత శక్తి ఉందన్నమాట. విషాన్ని కూడా హరించుకునేటువంటి శక్తి ఉంది ఆ హోమానికి. ఈ సమిధలో వేసినటువంటి ఆక్సిజన్ పిలిచిన ద్వారా. ఈ ఆక్సిజన్ ఎంత ఖరీదంటే, మనం ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే మనంతటా మనం గాలి ఆక్సిజన్ తీసుకోలేకపోతే ఆసుపత్రికి పోతే 1 గంట ఆక్సిజన్ పెడితే 2000 తీసుకుంటారు. 24 గంటలకు దాదాపు కనీసమైన 24,000 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు ఆక్సిజన్ పెడితే. అటువంటిది ఆ ఆక్సిజన్ ఫ్రీగా పరమాత్మ సప్లై చేస్తున్నాడు. అందుకు కాబట్టి మనం ఇలాంటి యజ్ఞాలు చేస్తే ఇది ప్రకృతిలో కలిసిపోయి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మలినాన్నంతా తీసేసి మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్, శుద్ధమైనటువంటి ఆక్సిజన్, జీవరాశులన్నిటికీ కూడా స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అంది
జీవరాశులన్నీ కూడా మనుషులతో సహా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఇటువంటి యజ్ఞం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ జన్మ ధన్యం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఇది పెద్ద ఖర్చు కూడా కాదు, ఒక 1000 రూపాయలు అవుతుంది అంతే సమిధలు. కాబట్టి ఇది నేను చెప్పలే, పరమాత్మ చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లో గ్రహ దోషం ఉండ, వాస్తు దోషం ఉండ, అనారోగ్యం ఉండ, ఏది దోషం ఉన్నా కానీ ఆ దోషాలన్నీ కూడా ఇటువంటి యజ్ఞాల ద్వారా హరించుకొని పోతాయని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి అలాంటి యజ్ఞం ఈ రోజు మనం చేసుకుంటున్నాము. అందరూ కూడా మన శ్రద్ధగా వినండి. ఓం స్వస్తినః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినః తాస్యో అరిష్టనేమి స్వస్తినః బృహస్పతిః దదాతో ఓం येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलिः तेन सिंहभद्राभिरक्षेमाचलमाचलम् यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं परस्तातो आयुष्यमग्रं प्रतिमञ्च शुक्रं यज्ञोपवीतं